జరిగిన అనుభూతులు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అందుకని ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషం అండి. రాము గారు ఫోన్ చేశారు మనకి ఆశీస్సులు తెలియజేయడానికి. సార్ సార్ మంచి టైంని చేశారు సార్. 2 మాటలు మైక్లో వినిపిస్తాను సార్. చాలా చాలా సంతోషం. ఏం పర్వాలేదు, మరి నేను మాట్లాడుతూ ఉన్నాను వీళ్ళందరితోటి. ఫుల్ గ్యాదరింగ్ హాల్లో ఉన్నాను. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది సార్. ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేశాను సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. అందరూ రాము గారికి గుడ్ బాడీ కేర్ మార్నింగ్ చెప్పండి. మళ్ళీ ఒకసారి కాలేదు. అప్పుడే ఇంత ఎనర్జీనా? ప్రోగ్రామ్ అయ్యేసరికి ఎలా ఉంటారు? ఓకే, అయితే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం 2024లో మీరు చేసినంతా కూడా ఒక బేస్మెంట్ వర్క్ చేశారు. అయితే ఇప్పుడు జరగబోయేదంతా కూడా అసలు మెయిన్ టేక్ ఆఫ్ వర్క్ అన్నమాట. సో చాలా బాగుండాలి. మీరందరూ కూడా ఈ సంవత్సరంలో హాల్లో ఎంతమంది వస్తున్నారో అందరూ కూడా డైమండ్స్ అవ్వాలి. అయితే నేను యాక్చువల్గా ఇంకా ప్రోగ్రామ్ బిగిన్ కాలేదేమో నేను వారితో బ్రహ్మానంద గారితో నేను ఒక మాట చెప్దామని నేను కాల్ చేశాను. కానీ అది వారు చెప్దాం అనుకోవడానికి ఇక్కడ నేను మీకే చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా. వారి ద్వారా నేను చెప్పిద్దాం అనుకున్నాను, అది నేను మీకు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. ఇంకా నేను వాళ్ళకి పాయింట్ చెప్తాం అనుకున్నాను. అంటే నేను అడగాలనుకుంటున్నాను, మీకు డబ్బు ఎక్కువ మోటివేషన్ ఇస్తుందా, ఒక పొజిషన్ ఎక్కువ మోటివేషన్ ఇస్తుందా? డబ్బు ఎక్కువ ఇస్తుందా మీకు మోటివేషన్? డబ్బు ఎక్కువ మోటివేషన్ ఇస్తుందా? ఏదైనా పదవి, ఒక పొజిషన్ మీకు ఎక్కువ మోటివేషన్ ఇస్తుందా అని అడుగుతున్నాను. నేను చెప్పాలనుకున్నది యాక్చువల్ గా శ్రీ బ్రహ్మానంద సార్ గారు ఈ రోజున ప్రోగ్రామ్ లో వారు అనుకున్నది ఏమిటంటే కనీసం 99 మిలీనియర్స్ తయారు చేయాలి అని వారు ప్రోగ్రామ్ అనుకున్నారు. 99 మిలీనియర్స్ అంటే మిలీనియర్ అంటే 10 లక్షల రూపాయలు. ఒక 10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు మిలీనియర్ అంటారు. నా టీంలో ఒక 99 మందినన్నా కనీసం నేను మిలీనియర్స్ చేయాలని ఈ రోజు నా సంకల్పం అంటే అన్నారు. సరే, నేను కూడా అది బాగుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ మార్నింగ్ ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఇంత ప్రోగ్రామ్ కట్టాలేమో శ్రీ బ్రహ్మానంద గారికి నేను ఒక మాట చెప్తాము. మీరు మిలీనియర్స్ అనే దానికంటే కూడా ఈ రోజున మీరు ప్రోగ్రామ్ లో డైమండ్స్ అవ్వాలని ఫోకస్ చేయండి అని చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను నెట్వర్క్ చేసే రోజుల్లో నాకు ఒక 10 లక్షలు సంపాదించడానికి 50 లక్షలు సంపాదించడం అన్నదాన్ని మోటివేషన్ ఇచ్చేది కాదు. నన్ను నేను డైమండ్ అయితే ఎలా ఉంటుంది, నేను డైమండ్ అవ్వాలి అన్నది నాకు ఎక్కువ మోటివేషన్ ఇచ్చేది అనమాట. డైమండ్ అంటే డైమండ్ అయితే ఈ 10 లక్షలు నీకు ఎక్కువ వస్తున్నాము, ఎక్కువే రావడం, టీమ్ స్టెబిలిటీ అవుతుంది. ఇప్పుడు మనం మొన్న పుష్ప సినిమాలో చూస్తాం, పుష్ప అల్లు అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ అతనికి ఏది ఇంటి పేరు లేదు, ఒక ఐడెంటిటీ లేదు. దాని గురించి సినిమాలో పోకలేకపోతుంది అంతా కూడా. సో ఇక్కడ కూడా నాకు అనిపిస్తున్నది ఏంటంటే, మీకు ఒక 10 లక్షలు సంపాదించడం అన్నది కంటే కూడా ఎక్కువ మోటివేషన్ ఒక ర్యాంక్, ఒక హోదా, ఒక ఎవరన్నా ఒక టీమ్ లో చెప్పుకోవాలన్నా, ఒక సంఘంలో చెప్పుకోవాలన్నా నేను ఒక డైమండ్ అండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో డైమండ్ అనేది అందరికీ కావాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో డైమండ్ అనేది మోదీ కేర్ లో అందరికీ ఒక కావాలన్నమాట. అదొక మైల్ స్టోన్, అది కాదు ఫైనల్, అదొక మైల్ స్టోన్, ఇంపార్టెంట్ మైల్ స్టోన్. డైమండ్ దాకా వెళ్ళాలని ముందుకు వెళ్తారు కానీ వెనక్కి వెళ్ళరు. డైమండ్ వ్యక్తి ఎవరు కూడా వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్తారు. సో మీరు ఈ రోజున సంవత్సరం ప్లానింగ్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా డైమండ్స్ అవుతారండి. మీరు నమ్మితే నేను నమ్ముతున్నాను, మరి మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను మీరు డైమండ్స్ అవుతారని. మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే 12 నెలల టైం అండి, 12 నెలల టైం.
పెద్ద కష్టమే కాదండి. ఆల్రెడీ మీకు ఒక బేస్మెంట్ ఉంది, మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది, మీకు ఒక ఐడియా ఉంది. మేము కొత్తగా స్టార్ట్ అయిన వారు కాదు. ఈ నెలలో స్టార్ట్ అయిన వారు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 31 డైమండ్ కావచ్చు మీరు అనుకుంటే పెద్ద విషయమే కాదు డైమండ్ అవడం అనేది. ఆల్రెడీ అక్కడ శ్రీ భాను గారు, తమ్మనాగేశ్వరరావు గారు ఆల్రెడీ డైమండ్స్ ఇప్పుడు ఈ నెలలో అయిపోతున్నట్టు నాకు తెలిసింది. అలాగే నెక్స్ట్ మన వైజాగ్ వేణుగోపాల్ గారు ఇలా చాలా మంది లైన్ లో ఉన్నారు. ఇంకా నవీన్ గారు అందరూ లైన్ లో ఉన్నారు, యాదయ్య గారు అందరూ లైన్ లో ఉన్నారు, బక్కయ్య గారు అందరూ లైన్ లో ఉన్నారు. కానీ వాళ్ళు బేస్మెంట్ వర్క్ అప్పుడే డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ప్లాట్ఫామ్ అంతా రెడీగా ఉంది, అంత అండర్స్టాండింగ్ అయిపోయింది, అందరికీ నమ్మకం కలిగింది. ఈ రోజు కొత్తగా చేరే వ్యక్తి కూడా ఈ డిసెంబర్ 31 డైమండ్ కాగలరు. కాగలిగినప్పుడు మీరు ఆల్రెడీ ఒక డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, ఒక లెవెల్ ఉన్న డైమండ్ ఎందుకు కాలేరు అంటే డైమండ్ అంటే ఒక హోదా, డైమండ్ అంటే ఒక నమ్మకం, డైమండ్ అంటే ఒక కాన్ఫిడెన్స్, మీ టీంలో ఒక మోటివేషన్, ఇదంతా ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా పాస్ట్ వర్రీస్ ఏం పెట్టుకోదండి. మోస్ట్ పాజిటివ్ గా ఈ సంవత్సరంలో ఉన్నారు మీరందరూ హైలీ పాజిటివ్ గా, ఎనర్జెటిక్ గా, టార్గెట్ ఓరియంటెడ్ ఈ సంవత్సరంలో ఉండాలి. మహాభారతంలో ఎప్పుడైతే కర్ణుడు చివరి దశలో ఉన్నప్పుడు రథం ఇరుక్కుపోయినప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన కష్టాలు చెప్పాడు. చూసావా కృష్ణ, నన్ను కాదండి, తల్లి నన్ను తన బిడ్డగా తను కాదనేసింది. నేను ఇలా ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టి కూడా నేను ఆ రాజుగా లేకుండా నేను ఒక సూత్రుడుగానే ఉండాల్సి వచ్చింది. నాకు ఎక్కడా కూడా అన్ని అవమానాలే, ప్రదర్శనలు దగ్గర రానివ్వలేదు, అంతా కూడా తన కష్టాలని చెప్పాడు, నాకు అన్ని శాపాలే అని చెప్పాడు అన్నమాట కర్ణుడు చెప్తే, నీలాంటిదే మరి నాదేమన్నా గొప్ప పుట్టుగా చెప్పు, నాదేమన్నా లే, నేను చెరసాల్లో పుట్టాను, నేను చెరసాల్లో పుట్టినప్పుడే నా తండ్రి అక్కడి నుంచి నన్ను వేరు చేసి ద్వారక తీసుకెళ్లాడు, నేను తల్లికి తోలుచినప్పుడు అయ్యాను. మళ్ళీ నా మామ ఎప్పుడు కూడా అంశమాముడు ఆయన ఇప్పుడు కూడా నా ప్రాణం వెనకాలే ఉండి నాకు చిన్నతనంలో కూడా రకరకాల రాక్షసుల్ని నాకు పంపించారు నన్ను చంపడానికి. నా జీవితం కూడా ఏమి వంటించిన వస్తువులా లేదు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. అయితే నేను చూసిన నా జీవితాన్ని నేను ఆ బాధను నేను మనసు ఉంచుకోలేదు, నేను పాజిటివ్ గా నేను ముందుకు వెళ్ళాను. నువ్వేమో ఆ బాధను నెమరేసుకుంటున్నావు, నేను ఎలా చావగొడుతున్నావు, ఇలా చావుకుపోయావు, నేను ఆనందంగా ఉన్నాను. శ్రీకృష్ణ భగవాన్ చెప్తే అప్పుడు ఆయన లైఫ్ లో ఎన్ని చాలా చెప్తున్నాయన ఆయన స్ట్రాటజీ పెట్టుకుని ఆయన ముందుకు వెళ్తుండేవాడు అనమాట. సో కాబట్టి ఈ సంవత్సరంలో ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేవండి, ఈ సంవత్సరంలో ఎలాంటి కారణాలు చెప్పాలి లేవు, ఎక్స్క్యూజెస్ లేవు, ఏమీ లేవు. మీ ముందు ఉండాల్సిన ఒకే కారణం డైమండ్ 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 ఉండాలండి. ఎందుకంటే డైమండ్ కింద తక్కువగా ఊహించుకోవద్దండి, డైమండ్ కింద తక్కువ ఊహించుకోవద్దు. అలానే 12 నెలలు తీసుకోమని చెప్పట్లేదు, 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవచ్చు, 9 నెలలు అవచ్చు. ఈ రోజు మీరు ఈ మోదీ కేర్ ట్రైనింగ్ సెంటర్ లో శ్రీ బ్రహ్మాండ ట్రైనింగ్ సెంటర్ నుంచి నేను డైమండ్ అవ్వాలి, అవుతున్నాము, అయి తీరుతాము అన్న ఒక సంకల్పంతో మీరు బయలుదేరండి. అంటే మీకు డైమండ్ అవ్వడానికి మీకు ప్లానింగ్ దొరుకుతుంది. మీకు అవ్వడానికి ప్లానింగ్ దొరికినారు కదా, మాకు మోటివేషన్ అవ్వదు. మనల్ని లేపి పరిగెత్తించాలంటే డైమండ్ అంటే అది మీరు బాగా పిచ్చుకోండి, డైమండ్ కావాలి కదండి. నేను ఒక సూపర్ స్టార్ కావాలి, మెగాస్టార్ కావాలి, పాన్ ఇండియా స్టార్ కావాలి, గ్లోబల్ స్టార్ కావాలని ఈ యాక్టర్లు కూడా ఒక కుతూహలం ఏంటి, డబ్బులు కదా కావాలి, ఒక టైటిల్ అన్నమాట. ఆ టైటిల్ మీరు పొందాలి. ఈవెన్ శ్రీ బ్రహ్మాంచారి గారు కూడా కృషి చేసినది తన జిఆర్డీని కావాలని కృషి చేశారు, కానీ సంపాదించాల మోదీ గారు ఆలోచన కలగవాలి. వాళ్ళని ఎంత మోటివేట్ చేయగలిగిన వాళ్ళు ఆల్రెడీ ఎన్నో రకాలుగా 4.1 లో వారు ఆల్రెడీ కొంత ఎదయ్యారు. సో వాళ్ళు కూడా మోదీ పేరులో మోటివేట్ చేసింది ఏంటి, ఫస్ట్ నేను టాప్ ర్యాంక్ అయిపోవాలి అన్నదానికి కృషి చేశారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఒక 2-3 లెక్కల్లోనే డబ్బు వెళ్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి, కానీ వాళ్ళు టైటిల్కే వెళ్ళారు, వాళ్ళు డబ్బు కొనలేదు. మీరు కూడా వెళ్ళవలసింది టైటిల్ ఫస్ట్ గెయిన్ చేయండి, టైటిల్ వస్తే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. సో అందరూ కూడా ఒక డైమండ్ కి మీరు టార్గెట్ చేయండి. అందరికీ కూడా బెస్ట్ విషెస్. మిగతా ట్రైనింగ్ మీ బ్రహ్మాంచ గారు చెప్తారు, ఊరు గారు, మీరు వాళ్ళు చెప్పిన ఫాలో అవ్వండి. అందరికీ బెస్ట్ విషెస్. గో డైమండ్. మంచి సందేశం ఇచ్చారు సార్. ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే సార్. ఈరోజు రాము గారు ఇచ్చిన సందేశానికి మీరు ఒక చేంజ్ ఏమైనా వచ్చిందా, మీలో ఉన్న ఫీలింగ్స్ ఎవరన్నా చెప్తారా? శ్రీ వేణుగోపాల్ గారు చెయ్యారండి, వస్తున్నారు. వేణుగోపాల్ గారు రండి.
ఫాస్ట్గా మీరు డైలాగ్ ఉంది వినండి సార్. వైజాగ్ నుంచి వచ్చారు ఆల్ ది బెస్ట్. వేణుగోపాల్ గారికి వచ్చినట్టుగా చూద్దాం. వైజాగ్ లో కెనోపీ స్టాల్ కూడా పెట్టి జగదాంబ జంక్షన్ లో వైజాగ్ లో అసలు మోడీ కేర్ అదరగొట్టారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాము గారు. మీ వాయిస్ వింటేనే మాకు జోష్ వస్తుంది. డైమండ్ అయింది జిఆర్డీ కూడా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఉంటారా సార్? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను అనుకుంటాను. మన గురువు గారు ఆల్రెడీ మనకి ఒక సెట్ టార్గెట్ ఫిక్స్ చేశారు, ప్రూవ్ చేసి చూపించారు. మన యాదయ్య గారు చెప్పినట్టు జస్ట్ ఆయన పాత్ర మనం వెంటనే మనం చేయాల్సింది. రాము గారు చెప్పిన తర్వాత నేను అనుకున్నాను 3 monthsలో మార్చి అనుకున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది నాకున్న వేరే రన్నింగ్ బిజినెస్ వల్ల. నా పేరు వేణుగోపాల్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. బేసికల్గా నేను ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తున్నాను. అది వేరే పక్కన అప్పచెప్పేసి ఇది బయటకు వచ్చే పని కాదు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, 4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్రెడీ కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. గురుగారు ఈ మోడీ కేర్ ఆపర్చునిటీ చెప్పేటప్పుడు కూడా నేను చాలా కంఫర్టబుల్ ఉన్నానండి. నాకు పెద్ద ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం లేదు, ఉన్నదాంతో నేను హ్యాపీగా ఉన్నాను. ప్లస్ 2 పడవల మీద నేను కాలు పెట్టలేను. ఇది ఆల్రెడీ స్మూత్గా నేను వచ్చి మార్నింగ్ 10 కూర్చుంటే నా బిజినెస్ అయిపోతుంది. మోర్ దాన్ 1 lakh నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఇది అవసరం లేదు అనుకున్నాను. కానీ దీంట్లో ప్రెస్ ఎంత ఖరీదు ఉంటుంది సుమారుగా? 20 lakhs ఉంటుందండి. కొంచెం ఇన్వెస్ట్మెంట్లు అవి బయట ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది. సో నేను వద్దండి, నేను 2 పడవల మీద కాలు పెట్టలేను. ఆల్రెడీ 4 ఉన్నారు. ఈ 2 పనులు చేయలేను. ఇది కంఫర్టబుల్గా ఉంది. నాకు ఉంది ఒకటే అమ్మాయి ఎంఎస్ చేయడానికి అమెరికా పంపించాను. మేక్ కోర్స్ కూడా అయిపోతుంది. వస్తే ఈ ఇయర్లో పెళ్లి చేస్తే నేను కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను. నాకు పెద్ద సొంత ఇల్లు ఉంది, కొన్ని స్థలాలు ఉన్నాయి. మా ప్రకాశం జిల్లా నేటివ్, అక్కడ కొన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి రిలాక్స్గా నేను రిటైర్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాను యాక్చువల్గా. సో అందుకని నేను మార్చి నుంచి చెప్తుంటే నేను పట్టించుకోలేదు. ఈ వయసులో ఈయనేంటి మార్కెటింగ్ గురించి చెప్పేస్తున్నారు. ఈయనే రిటైర్మెంట్ అవ్వాల్సింది, అయిపోయారు, హ్యాపీగా సెటిల్ అయిపోయారు, ఇంకెందుకు ఈ మార్కెటింగ్ అనుకుని నేను నెగిటివ్ థాట్ చేశాను. 2 నెలల తర్వాత నాకు అర్థమైంది దీంట్లో పవర్ ఉంది, మనం ఏదైనా చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. ఇప్పటివరకు నేను ప్రింటింగ్ ప్రెస్ చేశాను కానీ నేను బ్రహ్మాండంగా నేను దాన్ని హ్యాపీగా ఫీల్ అయిపోయి దాని ఇష్ట ప్రకారం నేను చేయట్లేదు. ఏదో వేవ్లో వచ్చింది. నేను ప్రింటింగ్ వేరే పబ్లికేషన్ డివిజన్లో మార్కెటింగ్ చేశాను. దాంట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా వెళ్ళిపోయాను తప్ప ఇష్ట ప్రకారం చాలామంది వెళ్ళం. ఏది దొరికితే అది కొంచెం మనకి సులువుగా ఉన్నది, లేకపోతే పేరెంట్స్ ఏదైనా చేసిన బిజినెస్లో కానీ ఈజీగా వెళ్ళిపోతాం, దాంట్లో కంటిన్యూ అయిపోతాం. కానీ నాకు అసంతృప్తి ఉండే అది మాత్రం ఉండేది. ఇది కాదు నేను చేయాల్సింది, ఇంకేదో చేయాలి మనసులో మాత్రం ఏదో చెప్తా ఉంటుంటుంది. ఏదో ఆపర్చునిటీ దొరకలేదు. ఒక 2-3 నెలల తర్వాత నాకు ఇది అర్థమైంది. నేను ఇప్పుడు ఏదో కొంచెం పెద్దది లార్జ్ స్కేల్లో చేయాలనుకుంటుంది. ఇదే మోడీ కేర్ అని ఒక 3 నెలల తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే మనం ఎక్కడుంటే ఢిల్లీలో డెవలప్ చేయొచ్చు, బొంబాయిలో డెవలప్ చేయొచ్చు. అదే ప్రింటింగ్ ప్రెస్ నేను హైదరాబాద్లో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ మనిషి కావాలి, ఇక్కడ నుంచి అక్కడి నుంచి నేను తిరగలేను, పెట్టుబడి కావాలి, రిస్క్ చేయాలి, కొత్త ప్లేస్ మళ్ళీ 0 నుంచి మొదలెట్టాలి. ఏ ప్రెస్ అయినా ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, ఇంకోటి బిజినెస్ కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డబ్బులు హ్యూజ్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్స్పాన్షన్ చేయడం కష్టం. ఈ మోడీ కేర్ చాలా సింపుల్గా హనుమకొండలో మా ఫ్రెండ్ సురేష్ గారు ఉన్నారు. 1 monthలో ఫాస్ట్ డైరెక్టర్ అయిపోయారు. అక్కడ నా తెలంగాణలో బిజినెస్ డెవలప్ అయింది, తమిళనాడులో డెవలప్ అయింది, కర్ణాటకలో డెవలప్ అయింది, మా సజెషన్ గారు పూణేలో డెవలప్ అయిపోయింది. ఒక 6 రాష్ట్రాల్లో బేసిక్గానే ఉండొచ్చు, వాళ్ళు 13 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ఆల్రెడీ సీట్ పడిపోయింది. అవి రేపు మొక్కలు అయిపోయి వృక్షాలు అయిపోయేది. ఇంకో ఈ 25కి 5 రాష్ట్రాల్లో డైరెక్టర్ అవ్వచ్చు, 5 లెక్కలు వస్తాయి. ఇది చేయడానికి ఎంతైనా చేయొచ్చు. ఢిల్లీలో చేయొచ్చు, ఢిల్లీలో ఆల్రెడీ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అతను కొంచెం యాక్టివేట్ అయిపోతే అక్కడ పెద్ద సామ్రాజ్యం తయారు చేయొచ్చు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేసుకోవడానికి ఇది చాలా అవకాశం.
ఇది లీడర్షిప్ బిజినెస్. చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. నేను ఒక 100 మంది మహిళల్ని మోడీ కేర్ ద్వారా ఇప్పుడు నేను అనుకుంటుంది లాస్ట్ 100 మంది మహిళలకి కనీసం 25,000 సంపాదించే అవకాశం నేను ఇవ్వాలనుకుంటున్నాను మోడీ కేర్ ద్వారా. ఇంకా ఈ డైమండ్ దీనికంటే చిన్న ఒక రకం చెప్పాలంటే అది అయిపోతే నాకు అల్టిమేట్ అచీవ్మెంట్ అయిపోతుంది. 100 మంది మహిళల కంటే హౌస్ వైఫ్ వాళ్ళకి ఇంట్లో ఏదో డిగ్రీ చదువుకొని ఇంటర్మీడియట్ చేసుకొని ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళకి 10,000 అంటే చాలా పెద్ద ఇన్కమ్ కదా. ఏం ఇన్కమ్ లేని వాళ్ళకి 100 మంది చేస్తే అంతకంటే నాకు లైఫ్ అచీవ్మెంట్ ఉంది. దానికంటే పని చేస్తున్నాను. ఇవన్నీ దారులు ఇవన్నీ డైమండ్లో ఇవన్నీ వచ్చేస్తాయి. బహుశా నేను మార్చికి డైమండ్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. బహుశా అయిపోద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.